Welcome to Burning Topic. అమెరికా ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే భారత్కు మాత్రం కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ట్రంప్ ప్రతీకారంతో వేసిన సుంకాలు ఇండియాను తన్నితే బూరెల పుట్టలు పడేట్టు చేసింది. ఇదేంటి సుంకాలు పెంచితే లాభం ఎలా అవుతుందనే కదా మీ డౌట్. అయితే ఈ విశ్లేషణ చూడండి. అమెరికా ప్రతీకార సుంకాలు భారత్కు కొత్త ద్వారాలను తెరిచాయి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న భారత్కు ఇదో సువర్ణ అవకాశం అని చెప్పాలి. దీనికి ముఖ్య పోటీదారులతో పోలిస్తే భారత్కు తక్కువ సుంకం విధించడమే కారణం. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై అమెరికా ఎక్కువ సుంకాలు విధించడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ మార్పులు రాబోతున్నాయి. చైనా, బంగ్లాదేశ్ పై ఎక్కువ సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లో ఈ దేశాల ఉత్పత్తులు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంటుంది. అంటే చైనా నుంచి అమెరికా వెళ్లే వస్తువు కంటే ఇండియా నుంచి వెళ్లే వస్తువుకు ధర తక్కువగా ఉంటుంది. దీనివల్ల టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ వంటి రంగాల్లో భారత్కు అవకాశం వస్తుంది. చైనా టెక్స్టైల్ ఎగుమతులు తగ్గితే భారత్ టెక్స్టైల్ తయారీదారులు అమెరికా మార్కెట్లో విస్తరించే అవకాశం ఉంది. కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్కు తరలించే అవకాశం ఉంది. టెక్స్టైల్స్, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్, లోయర్ ఎండ్ చిప్ తయారీలో భారత్కు అవకాశాలు పెరుగుతాయి. తైవాన్ సెమీకండక్టర్లు ముందుంటే భారత్ ప్యాకేజింగ్, టెస్టింగ్లో విస్తరించే అవకాశం ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియా విధానానికి బలమిస్తుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీ సపోర్ట్ మెరుగుపడితేనే ఈ అవకాశం సాధ్యం. ఈ సుంకాలు భారత్కు ఒక సువర్ణ అవకాశమని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇది సులభం కాదు. భారత్కు 26% సుంకం విధించడం వల్ల అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు ఖరీదైనవిగా మారతాయి. కానీ చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ఎక్కువ సుంకాలు విధించడం వల్ల భారత్ ఈ ఖాళీని పూరించే అవకాశం ఉంది. అయితే భారత్ తన విధానాలను మార్చుకుంటే ఈ అవకాశం మరింత పెరుగుతుంది. భారత్ టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ లో అమెరికా మార్కెట్లో విస్తరించే అవకాశం ఉంది. కానీ ఈ సుంకాల వల్ల భారత ఎగుమతులు కూడా ఖరీదైనవిగా మారతాయి. భారత్ ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే ఈ సుంకాలను ఓవర్కమ్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని సాధించడానికి భారత్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి సారించాలి.